వీళ్ళు అందరికి ఇంటర్వ్యూ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. నేను సనాతన ధర్మం, నేను అది చేస్తా ఇది చేస్తాను. అసలు నువ్వు ఒక చిల్లర దొంగవు. నిన్ను ఎందుకు అసలు నువ్వు అమ్మాయికి ఎందుకు నువ్వు అసలు అఘోరికి ఎందుకు మారినావు? నువ్వు అటు ఇటు కాని నువ్వు ఇట్లా నువ్వు చేసే చిల్లర పనులు, నువ్వు అమ్మాయిల మీద అగత్యాలు చేస్తుంటే పట్టుకొని నేను కుక్కను కొట్టినట్టు కొట్టిరు. కొట్టి నీ ఏదైతే అంగం ఉందో అంగం మీద కాల్చిరు. నువ్వు ఏం చేయాలో తెలియక దాన్ని సర్జరీ చేసుకొని ఆపరేషన్ చేయించుకొని నువ్వు 5-6 సంవత్సరాలు దూరంగా వెళ్ళిపోయి ఈరోజు నేను అఘోరి అని చెప్పి వచ్చి ఇట్లా అమ్మాయిల జీవితాలతో నాశనం చేసుకుంటాను. తెలియక పిచ్చోళ్ళు జనాలు నీ మాయలో పడి ఇలా వాళ్ళకాళ్ళు ఊరేసుకుంటారు. నిజంగా చెప్పాలంటే వర్షినని అమ్మాయి పాపం వాళ్ళ అమ్మ నాన్న ఎంత బాధపడుతురు. నిన్ను దగ్గర 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు పెంచి పోషించిన వాళ్ళకంటే నీకు ఇతను ఎక్కువైపోయిందా? ఈమె చెప్తుంది వర్షిని, మాకు ఏ జన్మలో అనుబంధము, మేము ఏ జన్మలో భార్యాభర్తలం అంట. ఈడు చెప్తాడు, నేను అనొద్దు ఈడు అని, నా ముద్దుల పెళ్ళమంట. ఆ వర్షిని చెంపలు గిల్లుతున్నా ముద్దుల పెళ్ళమని. అసలు నిజంగా అసలు నువ్వు అఘోరారా బాబు? అఘోర్ అంటారా నేను ఎవడన్నా? నీకు ఎవడో చేసిన పనికి నువ్వు అది కట్ చేయించుకొని వచ్చి నేను అఘోర్ అని చెప్తున్నావు. ఇక్కడ నిజమైన అసలైన అఘోర్లు కాశీ నుంచి వస్తారంట. ఎవరైతే ఇప్పుడు శివరుద్ర స్వామి ఉన్నాడో నీ మీద ఫైట్ చేస్తుంది కదా,